హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అశోక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేప్పటికి 26 రిపబ్లిక్ డే. అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే రోజు వచ్చేప్పటికి సండే వచ్చింది. మనకి నార్మల్గా అయితే సండే రోజు నార్మల్గా అయితే ఎక్కువ అయితే ఆర్డర్స్ అయితే స్విగ్గీలో అయితే ఉంటాయి. ఆ ప్లస్ వచ్చేటప్పటికి ఈ రోజు మనకి ఇన్సెంటివ్ అనేది నార్మల్గానే ఉంది. ఆఫర్ వచ్చేటప్పటికి ఏ రకంగా ఉందో మనకి రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేప్పటికి మార్నింగ్ వాళ్ళకి దీంట్లో అయితే ఆఫర్ మెసేజ్ అయితే ఇవ్వలేదు. నార్మల్గా 35 రూపీస్ అయితే ఇస్తున్నాడు. మార్నింగ్ 7 నుంచి 12 వరకు ఎవరైతే చేస్తారో, మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక్కొక్క ఆర్డర్కి 35 రూపాయలు ఇస్తాడు. అంటే 35 రూపాయలు అంటే ఇప్పుడు నార్మల్గా మనకి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 20, 25, 28 నుంచి ఇస్తాడు కదా. ట్రావెల్ పే అమౌంట్ కాకుండా ఇప్పుడు నార్మల్గా మనకి ట్రావెల్ పే 20 రూపీస్ అనుకోండి. 20 రూపీస్కి 35 యాడ్ చేసి టోటల్ వచ్చేప్పటికి 55 రూపీస్ అయితే ఒక్కొక్క ఆర్డర్కి అయితే ఇస్తాడు. అంటే 35 రూపీస్ ఎక్స్ట్రా, అంటే మనకి ఏ ఆర్డర్ అయితే పడుతుందో దాని మీద 35 రూపాయలు అయితే మనకి యాడ్ చేసి అయితే మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చేప్పటికి కంపల్సరీ 35 రూపాయలు అనేది ఎక్స్ట్రా అనేది ఇస్తాడు. మళ్ళీ వచ్చేప్పటికి 12 నుంచి 4 ఎవరైతే షిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ రకంగా ఆఫర్స్ ఉందో చూసుకున్నాం. ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేప్పటికి మనకి 12 గంటల నుంచి దీంట్లో ఇచ్చేసాడు 6 PM నుంచి 12 PM, అంటే మార్నింగ్ 35% అయితే చూసుకోవచ్చు. 35 అంటే ప్లస్ ఎక్స్ట్రా అంటే 10 రూపీస్ అయితే మనకి ప్రతి ఒక్క కార్డుకి, అంటే ఒక్కొక్క కార్డుకి వచ్చేప్పటికి మనకి 45 అయితే ఇస్తారని చెప్పేస్తున్నాడు. కానీ మనకి డిస్ప్లేలో వచ్చేప్పటికి 35 మాత్రమే చూపిస్తున్నాడు. మోస్ట్లీ 12 PM నుంచి అయితే యాడ్ చేస్తాడు. అంటే మార్నింగ్ అయితే అంత అమౌంట్ ఇవ్వడు కాబట్టి నేను ప్రతిసారి చూస్తున్నాను కాబట్టి మనకు వచ్చేప్పటికి 12 గంటల నుంచి 3 గంటలు మళ్ళీ వచ్చేప్పటికి 35 రూపాయలు ప్లస్ 10 రూపాయలు ఎక్స్ట్రా అంటే 45 రూపాయలు అయితే 12 నుంచి 3 PM, అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరైతే షిఫ్ట్ చేస్తున్నారో వారికి వచ్చేప్పటికి ఒక కార్డుకి 45 రూపాయలు అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తాడు. మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 గంటల వరకు ఎవరైతే షిఫ్ట్ చేస్తున్నారో వారికి వచ్చేప్పటికి 25 ప్లస్ 10 రూపీస్ అంటే 35 రూపీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. ఇది ఏ రకంగా అంటే మనకి ఈ రోజు వచ్చేప్పటికి ఈ రకంగా అయితే ఉంది. లేట్ నైట్ చేసే వాళ్ళకి ఏ రకంగా ఆఫర్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం మనం ముందుగా. ఫ్రెండ్స్ లేట్ నైట్ చేసే వాళ్ళకి 11 నుంచి 12 PM చేసే వాళ్ళకి 15 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంది ఒక్కొక్క ఆర్డర్కి. 12 PM నుంచి 1 PM చేసామంటే 20 ప్లస్ 5 రూపీస్ అంటే 25 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఒక్కొక్క ఆర్డర్కి అయితే మనకు వస్తుంది. మళ్ళీ 1 నుంచి 2 అంటే నైట్ 1 గంట నుంచి 2 గంటల వరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వచ్చేప్పటికి 20 రూపీస్ నుంచి 5 రూపీస్ అంటే 25 రూపీస్ వరకు మాత్రం ఎక్స్ట్రా అయితే మాత్రం ఇస్తున్నాడు ఫ్రెండ్స్. నార్మల్గా ట్రావెల్ పే మనకి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ ట్రావెల్ పే అమౌంట్కి ఈ అమౌంట్ అనేది 25 రూపీస్ అనేది యాడ్ చేసేది ఇస్తాడు. ఇన్సెంటివ్ ఏ రకంగా ఉంది, ఇన్సెంటివ్ కండిషన్స్ ఏమనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రెండ్స్ దీంట్లో ఇన్సెంటివ్ వచ్చేప్పటికి మనకి 2 రకాలు అయితే ఉన్నాయి. ఒకటి ఫుల్ డే ఇన్సెంటివ్ వచ్చేప్పటికి 300 నుంచి 550 అయితే ఇస్తాడు. దీని కండిషన్స్ ఏమప్ప అంటే 7 to 11 అంటే ఈవినింగ్ 7 గంటల నుంచి 11 గంటలలో షిఫ్ట్లో వచ్చేప్పటికి 3 hours 45 minutes అయితే కంపల్సరీ లాగిన్లో ఉండాలి. ఇంకో షిఫ్ట్ వచ్చేటప్పటికి 12 to 4 PM మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు వచ్చేటప్పటికి 3 hours 45 minutes అయితే లాగిన్లో ఉండాలి. 4 hours షిఫ్ట్లో 3 hours 45 minutes ఇప్పుడు ఏందని చెప్పేసుకుంటూ డౌట్ ఉండొచ్చు. 50 minutes వచ్చేప్పటికి మనకి 4 గంటల్లో మనకి బ్రేక్ టైం వచ్చేప్పటికి 15 నిమిషాలు అయితే మనకి అయితే ఉంటుంది. ఆ 15 నిమిషాలు మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా తినడానికి కావచ్చు, టీ కాఫీ తాగడానికి కావచ్చు, ఏదైనా పర్సనల్ కావచ్చు, దాని గురించి అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమప్ప అంటే దీని కండిషన్స్ వచ్చేటప్పటికి 3 hours 45 minutes అయితే కంపల్సరీ లాగిన్లో ఉండాలి. మనం 7 to 11 చేసినా 12 to 4 PM చేసినా కంపల్సరీ అయితే 3 hours 45 minutes ఒక్కొక్క షిఫ్ట్ అయితే కంపల్సరీ లాగిన్లో ఉండాలి. డు నాట్ క్యాన్సిల్ మోర్ దెన్ 1 బుక్ షిఫ్ట్, అంటే మనం ఏదైనా షిఫ్ట్ బుక్ చేసామంటే అది క్యాన్సిల్ అయితే చేసుకోకూడదు. ఒక్క షిఫ్ట్ మాత్రమే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది నార్మల్గా 1 hour ఉండే షిఫ్ట్ ఏదైనా కానీ ఒకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేప్పటికి ఇది 12 to 4 PM మనము షిఫ్ట్ అయితే 3 hours 45 minutes అయితే కంప్లీట్ చేసి ఇప్పుడు నార్మల్గా కొంతమంది అయితే ఫుల్ షిఫ్ట్ అయితే బుక్ చేసుకుంటారు. 12 గంటల వరకు వచ్చి నైట్ వరకు 11 వరకు చేస్తామని చెప్పేసి 12 to 4 బుక్ చేసుకుంటారు. మళ్ళీ చెప్పి 4 to 5, 5 to 6, 6 to 7 ఈ రకంగా షిఫ్ట్లు బుక్ చేసుకుంటారు కదా. ఇప్పుడు 12 నుంచి 4 PM వరకు అంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు అయితే షిఫ్ట్ అయితే మనం చేసాము. 4 గంటల నుంచి 5 గంటల షిఫ్ట్ మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు, మనకి ఏదైనా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఎవరన్నా చేసాక లేదని అన్నప్పుడు మనం ఆ షిఫ్ట్ అయితే మనం క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళచ్చు. ఇంటికి వెళ్ళి తర్వాత మళ్ళీ 5 నుంచి అయితే కంప్లీట్ చేసినా కూడా మనకి ఇన్సెంటివ్ అని ఇస్తాడు. ఒక్క షిఫ్ట్ కాకుండా ఇప్పుడు 4 గంటలకు మనం ఇంటికి వెళ్ళేసి 5 గంటలకు వస్తాం అనుకుంటాము, కానీ 6 గంటలకు వస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇన్సెంటివ్ అమౌంట్ అనేది రాదు. ఏదైనా షిఫ్ట్ ఇన్కంప్లీట్, అదే చెప్పాను సేమ్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే షిఫ్ట్ లాగే ఇది కూడా అంతే. మనకి ఏదైనా పని ఉన్నప్పుడు ఇంటికి వెళ్తాం కదా. ఇప్పుడు 12 నుంచి నైట్ 11 గంటల వరకు షిఫ్ట్ అయితే బుక్ చేసుకున్నాం కదా. దాంట్లోనే మనం 4 గంటలకి ఇంటికి వెళ్ళాలనుకుంటాం, కానీ షిఫ్ట్ బుక్ అయితే చేసుకున్నాం కదా. దాన్ని కంప్లీట్ చేయకుండా పోయినామంటే, అంటే ఒక షిఫ్ట్ మాత్రం మనం కంప్లీట్ చేయకుండా పోయినామంటే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అనేది వస్తుంది. రెండో షిఫ్ట్ అయితే మనం కంప్లీట్ చేయకుండా లేట్గా వచ్చినా కూడా ఇన్సెంటివ్ అనేది రాదు. డు నాట్ రిజెక్ట్ మోర్ దెన్ 1 order ఇంతే.
ఏ షిఫ్ట్లో అయినా కానీ మనకి ఒక్క రోజుకి ఒక్క ఆర్డర్ మాత్రమే క్యాన్సిల్ చేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. మనకి ఎమర్జెన్సీ చాలా లాంగ్ అయితే ఉంటుంది, ఆ ఏరియా ట్రాఫిక్ ఉంటుంది అన్న మూమెంట్లో మాత్రమే, ఎమర్జెన్సీ టైంలో మాత్రమే మనం ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. మాటి క్యాన్సిల్ చేసుకున్నా, రెండో ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నామంటే ఇన్సెంటివ్ అమౌంట్ అనేది రాదు. చాలా లాంగ్ ఉందప్ప, 15 కిలోమీటర్లు వేసాడు, 12 కిలోమీటర్లు వేసాడు, నాకు పెట్రోల్కి అమౌంట్ అడ్జస్ట్ అయ్యలేదు, ప్లస్ వచ్చేటప్పటికి ఆ ఏరియా ట్రాఫిక్ ఉంటుంది, లేట్ అయితే అయిపోతుంది అన్నట్టు టైంలో మాత్రమే మనం ఈ ఒక్క ఆర్డర్ మాత్రం క్యాన్సిల్ చేసుకోవాలము. ఈ ఆర్డర్ మనం యూజ్ చేసుకున్నామంటే రోజుకి ఎమర్జెన్సీలు అంటే లాంగ్ ఆర్డర్ ఏదైనా ఒకటి పడవచ్చు, ట్రాఫిక్ టైం పడవచ్చు, అప్పుడు మాత్రం యూజ్ అయితే మనకి ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ మాత్రం క్యాన్సిల్ చేసుకున్న టైం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే క్యాన్సిల్ చేసుకోండి. సెకండ్ ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి ఏమప్ప అంటే మనకి ఇది పార్ట్ టైం చేసే వాళ్ళకి 120 నుంచి 170 అయితే వస్తుంది. ఈ షిఫ్ట్ వచ్చేటప్పటికి ఈవినింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుంది. ఈవినింగ్ అంటే డేలో మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాము, ఆ ఈవినింగ్ టైంలో నాకు పార్ట్ టైం చేయాలనుకుంటాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే యూజ్ అవుతుంది. 7 to 11 PM 3 hours 45 minutes అయితే పక్క లాగిన్లో అయితే ఉండాలి. 11 hours ఏమైనా మనం క్లియర్ చేసామంటే 120 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. 15 hours ఏమైనా క్లియర్ చేసామంటే 170 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. దీంట్లో కూడా అంతే, మనము 7 to 11 అంటే మనకు ఒక్క ఆర్డర్ మాత్రమే క్యాన్సిల్ చేయాలి. పార్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా అంతే, ఒక్క రోజుకి ఒక్క షిఫ్ట్ మాత్రమే క్యాన్సిల్ చేసుకోగలము, ఒక్క ఆర్డర్ మాత్రమే క్యాన్సిల్ చేసుకోగలము. దీంట్లో వచ్చేటప్పటికే మనకి డెలివరీ 6 ఇది ఉంది కదా, ఫస్ట్ ఆర్డర్ మీకు ఇన్సెంటివ్ చెప్పలేదు కదా, 26 ఆర్డర్ ఏమైనా మనం క్లియర్ చేసామంటే ఫుల్ డే అది 26 ఆర్డర్ క్లియర్ చేసామంటే 300 రూపీస్ అయితే ఇన్సెంటివ్ అయితే మనకి వస్తుంది. 26 ఆర్డర్కి మనకి 1200 1300 ఈ రకంగా అయిందనుకో, 1300 అనుకోండి, ప్లస్ 1300 మనకి ఎర్నింగ్ అమౌంట్ అయింది, ప్లస్ వచ్చేటప్పటికి 300 యాడ్ చేసి 1600 అయితే మనకైతే వస్తుంది. 39 ఆర్డర్స్ మనం క్లియర్ చేసామంటే 550 ఇన్సెంటివ్ అయితే మనకి వస్తుంది. 39 ఆర్డర్స్కి మనకి మోస్ట్లీ 1800 అయింది అనుకోండి, ఈ 550 యాడ్ చేసేసి 1800 550 2350 350 అయితే 350 కూడా 350 అమౌంట్ అయితే మనకి టోటల్ అయితే మన అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనకు ఆఫర్స్ ఉన్నాయి. జొమాటోకి స్విగ్గీకి తేడా ఏమప్ప అంటే అది కూడా ఇంకో వీడియో చేస్తాను, అది కూడా మీరు చూడండి. కానీ మీకు చెప్తాను, దీనికి వచ్చేటప్పటికి దాంట్లో వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో వచ్చేటప్పటికి ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ఆర్డర్కి ఎక్స్ట్రా అమౌంట్ అనేది దీంట్లో ఇస్తాడు, జొమాటోలో వచ్చేటప్పటికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇవ్వడు, ఓన్లీ ఇన్సెంటివ్ మాత్రం పెంచుకొని పోతాడు. ఆఫర్స్ ఉన్నప్పుడు ఇన్సెంటివ్ పెంచుతాడు, అంటే ఆర్డర్కి ఉండే నార్మల్గా ఎంతైతే ఉంటుందో అంతే అమౌంట్ ఉంటుంది. కానీ స్విగ్గీలో అలా ఉండదు, ఓన్లీ ఆర్డర్కి మాత్రం పెంచుకొని పోతాడు, ఇన్సెంటివ్ అనేది అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇక్కడికైతే చేస్తున్నా ఫ్రెండ్స్, బాయ్.